అందరికీ హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మరొక సమ్మర్ స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే లెమన్ గ్లూకోజ్ ప్రీమిక్స్ పౌడర్. ఈ ఎండలకి కాసేపు అలా బయటకు వెళ్ళొస్తే నీరసంతో తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాము. ఇక పిల్లల సంగతి చెప్పక్కర్లేదు. అయితే ఒకసారి నిమ్మకాయలు తెచ్చుకొని ఈ పౌడర్ని తయారు చేసుకొని పెట్టుకుంటే క్షణాల్లో మనము నిమ్మకాయ నీళ్ళు కలిపేసుకోవచ్చు. అచ్చం మన గ్లూకోజ్ లాగా అన్నమాట. నీరసాన్ని తగ్గించేసి ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తాగేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ లెమన్ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ పౌడర్ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే నిమ్మకాయలు తీసుకోండి. మీడియం సైజులో ఉన్నవి ఒక 10 నుంచి 12 నిమ్మకాయలు తీసుకోవాలి. ఈ నిమ్మకాయల్ని ఎంచుకునేటప్పుడు తోలు మందంగా కాకుండా పల్చగా ఉన్నవి చూసి తీసుకోండి. వాటిలో అయితే జ్యూస్ ఎక్కువగా వస్తుంది. జనరల్గా 1 లేదా 2 నిమ్మకాయలు అంటే ఈజీగా పిండేసేయచ్చు. బట్ ఎక్కువ క్వాంటిటీలో పిండాలి అంటే మీకు ఒక టిప్ చెప్తానండి. నిమ్మకాయని ఇలా ప్లాట్ఫారం మీద పెట్టి పైనుంచి చేత్తో రబ్ చేయండి. అప్పుడు నిమ్మకాయలో ఉండే పల్ప్ కొంచెం లూజ్ అవుతుంది. కట్ చేసి పిండినప్పుడు ఈజీగా రసం బయటకు వచ్చేస్తుంది. ఇలా చేయటం వల్ల చేయి నొప్పి పుట్టకుండా జ్యూస్ని ఈజీగా తీసేయచ్చు. ఇదే విధంగా నిమ్మకాయలన్నింటినీ రబ్ చేసి కట్ చేసుకొని రసానంతా పిండేసేయండి. ఇలా అన్ని పిండేసిన తర్వాత ఈ నిమ్మకాయల్ని వేస్ట్గా పడేయకండి. వీటిని ఎండబెట్టి పొడి చేసుకుంటే ఆ పౌడర్ని ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదా వంట సోడా కాంబినేషన్లో క్లీనింగ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు. ఫ్లోర్ క్లీనింగ్కి కానీ లేకపోతే గిన్నెలు వాష్ చేసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నేను తీసుకున్న నిమ్మకాయలకి కొంచెం తక్కువగా 1 కప్పు దాకా రసం అయితే వచ్చిందండి. ఈ రసంతోనే మనము పౌడర్ తయారు చేసుకోబోతున్నాము. ఫస్ట్ అయితే ఈ రసాన్ని ప్లేట్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్లేట్లలో హాఫ్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఒకే ప్లేట్లోనే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్లేట్స్లోకి షుగర్ వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే జ్యూస్ తీసుకున్నారో అదే కప్పుకి 4 కప్పుల దాకా షుగర్, అంటే 1 వంతు నిమ్మరసానికి 4 వంతులు చక్కెర వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 ప్లేట్లలో నిమ్మరసాన్ని వేసుకున్నాను కాబట్టి ఒక్కో ప్లేట్లో 2 కప్పులు మాత్రమే షుగర్ వేస్తున్నాను. పంచదార వేసిన తర్వాత అంతా కలపక్కర్లేదండి, జస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్స్ని ఫ్యాన్ కింద పెట్టి ఒక 2 రోజుల పాటు ఆరబెట్టుకోవాలండి. ఎండలో పెట్టొద్దు, చేదొస్తుంది. పూర్తిగా 2 రోజుల పాటు ఫ్యాన్ గాలికే ఆరబెట్టండి. ఈ ఎండలకి మనం ఎప్పుడూ ఫ్యాన్స్ వేస్తూనే ఉంటాం కాబట్టి సపరేట్గా మనం ఫ్యాన్ కింద పెట్టాల్సిన పని లేదు. 2 రోజులకి కాస్త డ్రై అవుతుంది, ఈ టెక్స్చర్ అయితే వస్తుందండి. కానీ పౌడర్ చేసుకోవాలి అంటే ఈ మాత్రం సరిపోదండి, ఇంకా పూర్తిగా డ్రై అయిపోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని తిరిగి మరొక రోజు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టండి. టోటల్ గా 3 డేస్ పడుతుంది. 3 డేస్ కి ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది, క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది. మీకు ఒకవేళ ఇంకా సరిగ్గా డ్రై అవ్వలేదు అనిపిస్తే తిరిగి ఒకసారి బాగా కలిపేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఫ్యాన్ కింద మరొక రోజు పెట్టండి. ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఎక్కడే కానీ దీంట్లో చెమ్మ లేకుండా ఉండడం కోసం వీటిని తిరిగి ప్లేట్లోకి వేసుకొని స్ప్రెడ్ చేసుకొని జస్ట్ ఒక పూట ఎండలో పెట్టండి. మరి మండే ఎండలో కాకుండా ఇలా బాల్కనీలో లైట్గా వస్తుంది కదా ఎండ, ఆ ఎండకు పెట్టండి, సరిపోతుంది. ఆ తర్వాత తిరిగి మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకోండి, అందులోకి ఇలా స్ట్రైనర్ పెట్టుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని జల్లించుకోండి. జల్లించగా మిగిలిపోయిన పౌడర్ని నెక్స్ట్ బ్యాచ్లో వేసుకొని తిరిగి గ్రైండ్ చేసుకోండి. ఇదే విధంగా పౌడర్ని అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి. నేను ఇందాక వేయటం మర్చిపోయానండి, గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ వేసుకోండి. మనం తయారు చేసుకున్న క్వాంటిటీకి జస్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ సరిపోతుందండి. అంతేనండి, ఇన్స్టాంట్ లెమన్ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం పౌడర్ తయారు చేసుకొని 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణాల్లో లెమన్ జ్యూస్ని కలిపేసుకోవచ్చు. ఈ పౌడర్తో లెమన్ షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే గ్లాసులలోకి కాస్త క్రష్ చేసుకొని లెమన్ స్లైసెస్ వేసుకోండి. ఇందులోనే ఐస్ క్యూబ్స్ని, మంచి ఫ్లేవర్ కోసం పుదీనాని, అలాగే నానబెట్టిన సబ్జా గింజల్ని వేసుకోండి. అలాగే గ్లాస్ క్వాంటిటీని బట్టి 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ దాకా ఈ ప్రీమిక్స్ పౌడర్ని వేసుకోండి. చివరిగా ఇందులోకి కూల్ వాటర్ వేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే సోడా వేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ పౌడర్ని మనము చాలా ఫైన్గా గ్రైండ్ చేసాము, అలాగే జల్లించేసాము కాబట్టి త్వరగా నీళ్ళలో కరిగిపోతుంది. మామూలుగా ఈ లెమన్ షర్బత్ చేసుకోవాలి అంటే పంచదార కరిగేసరికి చాలా టైం పడుతుంది. అలాగే నిమ్మరసం కూడా కాస్త ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది, చూసుకుంటూ పిండుకోవాల్సి ఉంటుంది కదా. ఈ పౌడర్ తయారు చేసుకొని పెట్టుకుంటే క్షణాల్లో నిమ్మకాయ నీళ్ళు కలిపేసుకోవచ్చు. మరిన్ని సమ్మర్ స్పెషల్ రెసిపీ లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
మరిన్ని సూపర్ టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం విజ్జు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.